కల్పోక్త ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది సోపసోపసోల పూజాం కరిస్తే. అమ్మా మీరు ఇప్పుడు వినాయకుడికి మనం పూజ చేయాలి. స్టార్టింగ్ ఇక ఇప్పుడు మనం అక్కడ కలశం పెట్టుకున్నాం కదా, ఆ కలశం మీద ఒక కుర్చీ అట్ట పెట్టండి. అక్కడ కలశం కాదు, గ్లాస్ ఉంది చూడు, ఎవరి గ్లాస్ వాళ్ళకి పెట్టారు చూడండి. స్వామివారిని పిలిచి కూర్చోబెట్టుకోవాలి మనసులో. ఓం శ్రీ మహాగణపతి ఆవాహయామి. అక్షంతలు వేసుకుంటా ఉనండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఆసనం సమర్పయామి. అక్షంతలైందమ్మా. ఓం శ్రీ మహాగణపతియే నమః. పాదయో పాద్యం సమర్పయామి. అక్కడ నీళ్ళ చుక్క తీసుకొని స్వామివారికి పాదాల దగ్గర నీళ్ళు ఒక బొట్టు వదలండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అప్పుడు స్వామివారికి అక్కడ చేతులకు కూడా కాస్త నీళ్ళు చూపించండి. అక్కడ నీళ్ళతో పని ఇప్పుడు మనకి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి కూడా కొంచెం నీళ్ళు తావించాలి వినాయకుడికి. అటు చూపించి మళ్ళా దాంట్లోనే వదలండి. ఓం శ్రీ మహాగణపతియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. చూపించి అటు నీళ్ళు మళ్ళీ వదలండి. స్నానం చేయిస్తున్నాం స్వామివారికి. ఓం శ్రీ మహాగణపతియే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అప్పుడు స్వామివారికి మనం స్నానం చేయించాం, కాళ్ళు చేతులు అన్ని కడిగాం. ఇప్పుడు మనం శుభ్రంగా తుడిసి స్వామివారిని కూర్చోబెట్టాలి. అంటే మన మనసులో అనుకుని అక్షంతలు వేసుకోండి. ఆడ వస్త్రయుగ్మం సరపతియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామివారికి యజ్ఞోపవీతం కూడా ధరిస్తున్నాం మనం. అంటే దానికి కూడా అక్షంతలు వేయండి. దూదిగానే ఏమన్నా ఉంటే వచ్చి పెట్టండి, లేకపోతే అక్షంతలు వేసేసి సమర్పించుకోవడం. ఓం శ్రీ మహాగణపతి నమః. గంధం సమర్పయామి. గంధం కొంచెం వేయండి. సమర్పయామి. అక్షంతలు కూడా వేయండమ్మా. గంధం వేసిన తర్వాత ఓం శ్రీ మహాగణపతి నమః. పుష్పమాలికాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతి నమః. హరిద్రా కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. కొంచెం కుంకుమ కూడా స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు 16 నామాలు ఉంటాయి. 16 నామాలతో అక్షంతలు వేస్తూ మామూలుగా వినాయకుడు విలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం ముక్రతుండాయ నమః. ఓం సూర్పకర్ణాయ నమః. ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం ముక్రతుండాయ నమః. ఓం సూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. పరిమళ పత్ర పుష్ప పూజయాం సమర్పయామి. నమస్కారం చేసుకోండి అందరూ. ఇప్పుడు మనం సామాన్ గడ్డి వెలిగించాక స్వామివారికి చూపించండి ధూపం. ఓం శ్రీ మహాగణపతయే నమః. ధూపం ఆగ్రాపయామి. ఏంటండి
అక్బెట్ పాస్ చేయండి. మా ఎవరు ఇక్కడ పెట్టలేవు ఇటువంటి కడ్డీలు అన్ని ఇటీయండి అందరి అక్క వస్తున్నారు. ఓం శ్రీ మహాగణపతయే నమః. దీపం వృతవత్తి దీపం దర్శయామి. ఇదే దీపం కూడా ఇక్కడ ఉండి మనసులో అనుకొని స్వామివారికి చూపించండి. అక్కడ దీపం ఉంటే అక్కడ చూపించుకోండి, లేకపోతే ఇక్కడ చూపించండి. అద్దండి స్వామివారికి మనస్ఫూర్తిగా. ఇప్పుడు మనం స్వామివారికి ఏమన్నా బెల్లం కానీ లేకపోతే పండు తెచ్చాం కదా, పండు నైవేద్యంగా చూపించాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. అవసర నైవేద్యం సమర్పయామి. బెల్లం కానీ అంటే ఎవరు 2 కొబ్బరికాయలు పెట్టేసి 2 తెప్పారు కొబ్బరికాయలు. ఒకటేం కలిసి మీదకి ఒకటేం వ్రతానికి. ఓకే, తర్వాత ముంగల అరటిపొడి కానీ ఏమైనా పెట్టేసి అన్నీ ఉన్నాయి. ఓకే. హలో, అయిపోయిందమ్మా? ఓం అంటే ఇప్పుడు కర్పూరం. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖే నమః. ఓం రమాయై నమః. ఓం పద్మాలయధారాయై. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రమాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చంద్ర నమః. ఓం ఇందు శీతలాయై నమః. ఓం ఆహ్లాదజనింజై నమః. ఓం నమః. ఓం వికర్ణికాయ నమః. ఓం సత్యై నమః. ఓం కమలాయై నమః. ఓం విశ్వజనంజై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః. ఓం సుక్తకామల్యాంబరాయై నమః. ఓం శ్రియాయై నమః. ఓం భాస్కర్యన్యాయ నమః. ఓం పరారోహ ఓం స్వహాయై నమః. ఓం సర్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్తపుష్టయై నమః. ఓం విభవర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఉన్నాయి నీకు రాజం పెద్దాం కర్పూరం బిళ్ళలు. మీరందరూ అయిపోయిందిగా? సరిగ్గా వేసుకో కావాలి.